మైనర్ బాలికను అపహరించి అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి నల్గొండ ఫాస్ట్ ట్రాక్ కోర్టు 25 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు 7,000 రూపాయల జరిమానా విధించిందని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా 3 నెలల సాధారణ కారాగార శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. 2020 సంవత్సరంలో మిర్యాలగూడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించి పోక్సో చట్టంలోని సెక్షన్లు 3, 4 కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామానికి చెందిన మహమ్మద్ జాకీర్ బాబా నిందితుడిగా ఉన్నాడు. కేసును దర్యాప్తు చేసి నేరానికి సంబంధించిన ఆధారాలను సేకరించి నిందితుడిపై న్యాయస్థానంలో ఛార్జిషీట్ దాఖలు చేయగా అనంతరం కేసు విచారణలో ప్రాసిక్యూషన్ సమర్పించిన ఆధారాలను పరిశీలించిన న్యాయస్థానం నిందితుడిని ఐపీసీ సెక్షన్ 366 మరియు పోక్సో చట్టం సెక్షన్ 3 మరియు 4 కింద దోషిగా నిర్ధారించింది. ఐపీసీ సెక్షన్ 366 కింద నిందితుడికి 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు 2,000 రూపాయల జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా 3 నెలల సాధారణ కారాగార శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. అదేవిధంగా పోక్సో చట్టం సెక్షన్ 3 మరియు 4 కింద 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు 5,000 రూపాయల జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా 6 నెలల కఠిన కారాగార శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. పోక్సో చట్టంలోని సెక్షన్ 42 ప్రకారం ఐపీసీ పోక్సో చట్టాల కింద వర్తించే శిక్షల్లో అధికమైన శిక్షను అమలు చేయాల్సి ఉండటంతో అత్యాచారం నేరానికి పోక్సో చట్టం కింద విధించిన శిక్షను అమలు చేయాలని కోర్టు నిర్ణయించింది. అన్ని శిక్షలు ఏకకాలంలో అమలు కానున్నాయి. దీంతో ఐపీసీ సెక్షన్ 366 కింద 5 సంవత్సరాలు, పోక్సో చట్టం కింద 20 సంవత్సరాలు విధించినప్పటికీ కోర్టు ఆదేశాల ప్రకారం శిక్షలు ఏకకాలంలో అమలవుతాయి. మొత్తం జరిమానా 7,000 రూపాయలు. అదేవిధంగా బాధితురాలికి 5 లక్షల పరిహారం అందజేయాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో సమర్థవంతమైన దర్యాప్తు నిర్వహించిన అప్పటి మిర్యాలగూడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓగా విధులు నిర్వహిస్తున్న డి శ్రీనివాస్ రెడ్డి, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, కేసును న్యాయస్థానంలో సమర్థవంతంగా వాదించిన వేముల రంజిత్ కుమార్, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జె సోమనర్సయ్య, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, కోర్టు డ్యూటీ విధుల్లో సమన్వయంతో పనిచేసిన డీసీఆర్బీ సిఐ శ్రీను నాయక్, సిడిఓ బుర్రే అఖిల్, డి రాఘ్యనాయక్, లైసన్ అధికారులు పి నరేందర్, ఎన్ మల్లికార్జునులను జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మహిళలు, బాలికలపై నేరాలకు పాల్పడే వ్యక్తులపై నల్గొండ జిల్లా పోలీసు శాఖ కఠినంగా వ్యవహరిస్తుందని, నేరస్తులకు చట్ట ప్రకారం శిక్ష పడేలా దర్యాప్తు, ప్రాసిక్యూషన్ ప్రక్రియలను సమర్థవంతంగా కొనసాగిస్తామని తెలిపారు.